కాదండి పబ్లిక్ సాక్షిగా అందరూ కూడా సానుభూతి పరులు ఎవరు కూడా నాకు ఫోన్ కూడా చేయలేదండి. మీకు లైవ్ లో జనాలందరూ ఇంతమంది చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మనం. లైవ్ లో ఒక వాస్తవం చెప్తున్నాను. ఒక పత్రికలో మీ గురించి ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చిన తర్వాత ఎవరి మహిళ అని మేము కూడా ఎంక్వైరీ చేసాం. నిజంగా అంత సినిమా ఉంటుందా? అటు వైసీపీ హయాంలో ఇంత టీడీపీ హయాంలో ఈ విధంగా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుందని మేము కూడా ఆరాధీశాం. ఎంటైర్ సెక్రటేరియట్లో 2019 నుంచి 2024 వరకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న రిపోర్టర్లందరితో మాట్లాడాం మేము. నిజంగా ఆ మహిళ వచ్చి ఇంత పేషీలన్నీ తిరిగి హడావిడి చేసి లాబింగ్ చేసేదని అడిగినప్పుడు వాళ్ళందరూ అసలు మీరు ఎవరో తెలియదని చెప్పారు. అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదని చెప్పారు. వాళ్ళెవరు పబ్లిక్ గా చెప్తున్నారండి. నన్ను ఈ రోజు పాపులర్ చేశారు. మీరు ఎవరో తెలియదని చెప్తున్నారు. వాళ్ళని నాకు ఆశ్చర్యం అనిపించింది. మీలా ఎంక్వైరీ చేయలేదండి. మీలా ఎంక్వైరీ చేయకుండా ఒక మహిళ దొరికేసింది. ఆ మహిళని మేము ఇష్ట ప్రకారం వంకరగా చిత్రీకరించేసి ఆమెను పరువు తీసేసి మానసికంగా చంపేస్తే పోనని ఛానల్స్ వాళ్ళందరూ పని కట్టుకున్నారండి. నేను అందరిని అనలేదు కానీ మహాన్యూస్ వాళ్ళని అయితే మాత్రం పబ్లిక్ అంటానండి. వాళ్ళ మీద ఇందులో ఏమైనా కాన్స్పిరసీ కనిపిస్తుందా? ఎందుకంటే మొదట శ్రీకాంత్ పెరోల్ మీద ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది ఒక పత్రికలో. ఆ పత్రిక పేరు నేను చెప్పకూడదు. ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఒక ఇల్లీగల్ గా పెరోల్ మీద బయటకు వస్తున్నాడు శ్రీకాంత్, అతని పెరోల్ రద్దు చేయాలన్నట్టుగా ఇంత పెద్ద ఆర్టికల్ శ్రీకాంత్ మీద వచ్చింది. కట్ చేస్తే అది వచ్చిన వారం 10 రోజులకేమో మీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? ఆ తర్వాత అతని పెరోల్ రద్దు అయింది. దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే ఏమైనా కాన్స్పిరసీ జరిగిందా? ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఆ గంటల వ్యవధిలోనే పెరోల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఒక పేపర్ లో వచ్చిన వార్తను బేస్ చేసుకొని పెరోల్ క్యాన్సిల్ చేయడం అనేది హోంశాఖ చరిత్రలోనే మొట్టమొదటి కేసు ఏమోనండి. మీరు ఎంక్వైరీ కూడా చేయండి దాని మీద. ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఆంధ్రజ్యోతి వాళ్ళని, ఇల్లీగల్ అంటున్నారు కదా, ఇల్లీగల్ పెరోల్ అంటున్నారు కదా, మరి ఇల్లీగల్ పెరోల్ ఇచ్చిన ఫైల్ మీరు తెప్పించుకోండి. దానిలో ఇల్లీగల్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఆఫీసర్లను అడగండి, వాళ్ళ పేర్లు వేయండి, అది ఇల్లీగల్ అని నిరూపించండి ఫస్ట్. మా పేరోల్ కాదండి, మేము అల్పులం అండి. మేము అల్పులం, చాలా చిన్న అండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకండి? మీ యొక్క లోగో మేము పూజ గదిలో పెట్టుకుని పూజించుకునే దానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నామండి. మాకు మీరు జీవోఎంఎస్ నెంబర్ 71 రద్దు అయ్యేంత వరకు పోరాడండి. సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పలేదండి దాన్ని. అయినా కానీ గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవాలని అధికారులు చేసిన పని మీద ఆ అధికారుల మీద పడండి. మీరు ఆ అధికారుల పేర్లు మీరు బయటకు వెయ్యండి. గవర్నమెంట్ జీవోని తీసుకొచ్చారు. వరుసనే మీ మీద మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శ్రీకాంత్ మీద వరుస ఆర్టికల్స్ రావటం, అదే క్రమంలో నిన్న మీకు సంబంధించిన మీ పర్సనల్ వీడియో బయటికి లీక్ అవటం, ఇదంతా ఒక ఏమైనా కుట్ర అనిపిస్తుందా అని? సార్ అది కుట్ర చేస్తున్నారా ఇంకోటి చేస్తున్నారా అనేది నాకు ఆలోచించుకునే శక్తి కూడా లేదు సార్. నేను మానసికంగా కుమిలిపోతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ కి మెంటల్ కండిషన్ బాగలేదని మాకు జైలు నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఆ రోజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేను వస్తే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆయన గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు సార్. నన్ను మాత్రమే గుర్తుపెట్టి రాత్రి నువ్వు జైలుకి వచ్చావు కదా, 12 గంటల దాకా ఉన్నావు కదా, ఎందుకు వెళ్ళిపోయావు అని ఆయన అడిగితే నేను ఆయన ముందర మానసికంగా కుమిలిపోతే ఇంకా ఆయన దెబ్బతినిపోతాను బయటకు వచ్చి ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి సార్. ఈ రోజు ఆయన హెల్త్ ఎలా ఉందనేది నేను పరిశీలించడానికి వస్తే ఇంతవరకు నన్ను పొద్దున వచ్చిందని ఇంతవరకు జైలు వాళ్ళు కూడా నన్ను లోపలికి ములాఖత్కి అలో చేయలేదు సార్. సూపరింటెండెంట్ గారు చెప్పిన దాకా మిమ్మల్ని లోపలికి అలో చేయమని జైలు సిబ్బంది నాకు తెలియపరుస్తా ఉన్నారు. అసలు ములాఖాత్ ఇస్తారా లేదా, జైల్లో శ్రీకాంత్ అసలు క్షేమంగా ఉన్నాడా లేకపోతే వీళ్ళందరూ కలిసి ఏమన్నా చేసేసారని కూడా నాకు సందేహంగా ఉంది సార్. ఇక్కడే కాసుకొని ఉంటాను సార్ సాయంత్రం వరకు. శ్రీకాంత్ హెల్త్ ఏంటని జైలు వాళ్ళు తెలిసిపరిచి నాకు చూపించిందాక ఇక్కడే కూర్చుందామని డిసైడ్ అయ్యాను సార్. మేడం ఒక్క విషయం, నిన్న మీరు హాస్పిటల్లో శ్రీకాంత్ గారితో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసింది ఎవరు? ఇప్పుడు మీ ఇద్దరు ప్రైవేట్ వీడియో అది ఓకే, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, మీరు ఎలా అయినా ఉండొచ్చు, ఆ స్వేచ్ఛ మీకుంది. కానీ మీకు ఆయన క్రీమ్ రాస్తున్న వీడియో కావచ్చు, అతను మిమ్మల్ని హగ్ చేసుకున్న వీడియో కావచ్చు, ఇదంతా దగ్గర నుంచి సెల్ ఫోన్తో తీశారు. అంటే మీరే తీయించుకున్నారా లేకపోతే ఎవరన్నా? ఎదురుగా ఒక విండో ఉంది సార్, మాకు ఎదురుగా ఐసీయూ, అది ఎంఐసీయూ సార్, 2nd ఫ్లోర్. ఆ ఐసీయూలో ఎదురుగా విండో ఉంది సార్. విండోలో అవతల రిసెప్షన్ ఉంటుంది ఎదురుగా. ఆ రిసెప్షన్ దగ్గర ఎవరు కూర్చున్నారు, రిసెప్షన్ లోకి ఎవరు వచ్చారు, ఎవరు వీడియో తీశారు అనేది నేను ఎలా చెప్పగలను సార్? మా పాటికి మేము చేతికి క్రీమ్ రాయించుకున్నారు. ఇంకొక విషయం సార్, దానిలో మీరు ఆ వీడియో అయితే మీరు బాగా చూస్తే దానిలో క్రీమ్ రాసుకునే తప్ప మేము చేసింది ఏమీ లేదు సార్. దానిలో మీరు బాగా దాన్ని అంటే ఆ బ్లర్ చేయకుండా నార్మల్ గా వేసేయండి. కావాలంటే ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. వేరే వాళ్ళు ప్రశ్నలు పెట్టారు, నేను మీకు ఇస్తాను.
నాకు నాకు అభ్యంతరం లేదు సార్ అలాంటి వీడియోలు, ఎందుకంటే దానిలో తప్పు లేదు. నేను చేసుకోబోయే వ్యక్తి దగ్గర కూర్చోవడం, చేతి క్రీమ్ పూయించుకోవడం అనేది నేను తప్పుగా భావించడం లేదు సార్. బ్లర్ అది నేను తీసేసి మీకు ఇస్తాను, బ్లర్ మీరు తీసేసి original డైరెక్ట్ గానే గా play చేయండి. ఇందులో ఏం బ్లర్ తప్పు తీసి లేదు. డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయొచ్చు ఒకసారి. బ్లర్ తీసేసి మీరు డైరెక్ట్ గానే ప్లే చేయండి సార్, ఎందుకంటే ఓకే దానిలో ఓకే బ్లర్ ఓకే పెట్టడం వల్ల జనాలకు ఏమో ఏదో జరిగిపోతుందన్న సందేహం వస్తుంది. బ్లర్ తీసేసేయండి సార్, దానిలో ఏమి లేదండి. అంటే చాలా మంది అది అసభ్యంగా ఉంది, అది వల్గర్ గా ఉంది అని రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది బ్లర్ చేసి వేయడం వల్లే అలా కామెంట్లు చేస్తున్నారు సార్. బ్లర్ తీసేస్తే అందులో ఏమీ లేదు. ఓకే. మీరు ఒకసారి బ్లర్ తీసేసి ప్లే చేయండి, నేను కావాలంటే మీ రిపోర్ట్స్ నేను వీడియోస్ కూడా ఇస్తాను సార్. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. నేను చేసుకోబోయే వ్యక్తి, నేను చచ్చిపోయేదాకా శ్రీకాంత్ కోసమే ఉంటాను, శ్రీకాంత్ కోసమే బ్రతుకుతాను, శ్రీకాంత్ కోసమే చచ్చిపోతాను సార్. అతని కోసం నేను ఇంకా నాకు ఆప్షన్ లేదు. నేను బతికితే అతని దగ్గరే బతకాలి, అతని దగ్గరే ఇచ్చేయాలి. నేను ప్రేమించాను, నన్ను ఇంట్లో ఉన్నదాన్ని వీధిలో పడేశారు అందరు కలిసి. ఇప్పటి వరకు నేను బయట అందరితో జనాలతో పాటు నేను అక్కడ అనాథలాగా నిలబడుకొని ఉన్నాను జైలు బయట. ఇంతవరకు శ్రీకాంత్ హెల్త్ ఎలా ఉందని కానీ, శ్రీకాంత్ ఎలా ఉన్నాలని కానీ జైలు నాకు చూపించట్లేదు, నాకు ములాఖాత్ ఇవ్వట్లేదు. ఇదిగో ఆధార్ కార్డు పట్టుకొని నిలబడుకున్నాను. అంటే అలా కాదు మేడం, నిజంగానే అంత సీన్ ఉంటే నేను ఎందుకు తెచ్చుకుంటానండి? నేను చెప్పేది వినండి. యా అంటే జీవిత ఖైదు పడిన ఒక బహుశా మర్డర్ కేసులో అనుకుంటా ఆయనకి జీవిత ఖైదు పడింది. ఒక జీవిత ఖైదుతో మీకేంటి సంబంధం అని బేసిక్ గా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు మీరు? నా భర్త చనిపోయాడండి. చనిపోయిన భర్త వాయిస్ ఆయన వాయిస్ ఒకేలా మ్యాచ్ అవడంతో నేను నేనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టానండి. వాళ్ళ ఇంట్లో గానీ మా ఇంట్లో గానీ కూడా ఒప్పుకో ఉన్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని పెరోల్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు నిర్ణయించి కార్డులు కూడా ఇచ్చేసారండి. కార్డులు కూడా అందరు బంధువులకి ఇచ్చుకున్నారు. అంటే చనిపోయిన మీ భర్త గొంతు ఆయన గొంతు నేను ఒకేలా అడుగుతున్నానండి బిగ్ టీవీ తరపున. అవునండి, బిగ్ టీవీ తరపున నేను ఒకటి అడుగుతున్నానండి. ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి అందరు కూడా అధికారులు అయితే ఏమి, పోలీసులు అయితే ఏమి, మిగతా పొలిటీషియన్స్ అయితే ఏమి, ఒక ఆడపిల్ల మీద ఇన్ని వస్తున్నాయి వార్తలు. అమ్మాయికి నిజంగా ఎంత సీన్ ఉంది లేదనేది వాస్తవాలు అనేవి ఈ పత్రికలలో ప్రచురించడం లేదు. పాప మా అమ్మాయి పరిస్థితి ఏందని ఒకరు కూడా అందుకని కదా ఇప్పుడు మేము చేస్తున్నది అదే. అరుణ గారు వన్ సైడ్ టెలికాస్ట్ చేయకూడదు. నిజంగానే ఒక నిమిషం నేను ఈ ఒక్క లైన్ చెప్పనివ్వండి. నిజంగానే నాకు అంత సీన్ ఉంటాయండి. వైసీపీ గవర్నమెంట్ 2023లో జీవో నంబర్ 58 తెచ్చిందండి. ఆ 58 ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జీవో ఇంప్లిమెంటేషన్ అయితే 300 మంది పైగా, అంటే అప్పట్లో దాదాపుగా ఇప్పుడైతే 500 మందికి పైగా ప్రిజనర్స్ అందరూ కూడా వాళ్ళ సత్ప్రవర్తన కలిగిన లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ బయటకు వదిలితే కుటుంబాలతో కలిసి మనుషుల్లాగా జీవిస్తారండి. అది తుంగలో తొక్కేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వకపోయినా, సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పకపోయినా, వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది అధికారులు, నేను గవర్నమెంట్ అనడం లేదండి, కొంతమంది అధికారులు గవర్నమెంట్ కి చెడ్డ పేరు తేవడానికి జీవోఎంఎస్ నంబర్ 71 తీసుకొచ్చారు. దాని మీద పోరాడండి ఎంటైర్ మీడియా మొత్తం. దాని మీద మీరు పోరాటం చేయండి. మా పేరాలు రద్దు చేయడం కదా, ఆంధ్రజ్యోతికి నేను సవాల్ విసురుతున్నానండి. జీవో నంబర్ 71 సుప్రీంకోర్టు ఎక్కడ రిటర్న్ గా చెప్పింది అని మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తూ మీ మెయిన్ పేపర్ లో రాయండి. 45 లక్షలు 50 లక్షలు ఇస్తే గానీ రాయరటండి మెయిన్ పేపర్ లో. నా గురించి ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? 500 మంది ప్రిజనర్ జీవితాల్లో మీరు వెలుగులు నింపులో అవుతారు. జీవోఎంఎస్ నంబర్ 71 మీకు దమ్ముంటే రద్దు చేయమని అడగండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను ఏబిఎన్ వాళ్ళకి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి. ఇది వేసిన మీడియా వాళ్ళందరూ కూడా జీవోఎంఎస్ నంబర్ 71 ఎవరు చెప్తే తీసుకొచ్చారు? గవర్నమెంట్ కి ఎందుకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అట్లాంటి జీవో తీసుకొచ్చారు? ప్రిజనర్స్ అందరూ మీకు ఏం అన్యాయం చేశారు అనేది ఆ యొక్క జీవోఎస్ నంబర్ 71 తీసుకొచ్చిన అధికారుల్ని, జైల్ డిపార్ట్మెంట్ ని, ఇంకొక డిపార్ట్మెంట్ ని అడగండి. మీకు దమ్ముంటే జీవోఎస్ నంబర్ 71 రద్దు చేయండి. ఏబిఎన్ లోగాని వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ ని ప్రెసిడెంట్స్ కుటుంబాలన్నిటికీ డైలీ నేనే వాళ్ళకి వెయ్యమని చెప్పి నేనే తీసుకెళ్లి ప్రమోషన్ ఇస్తాను. వాళ్ళ పూజ గదుల్లో మీ యొక్క లోగో పెట్టిస్తాను, పూజలు చేస్తారు రోజు. అరుణ్ గారు, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, వన్ సైడెడ్ గానే టెలికాస్ట్ చేస్తున్నారు, కనీసం నా వాదన కూడా వినట్లేదని. ఇవాళ బిగ్ టీవీ తరఫున మేము చేస్తున్నది అదే. అందుకనే మీరు కోవూరు నుంచి బయలుదేరి నుంచి అప్పటి నుంచి ఇక్కడ జైలు దగ్గరికి వచ్చే వరకు మా రిపోర్టర్ సురేంద్ర మీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే మీ వాయిస్ వినిపించాలండి. నిన్న కూడా మీ ఇంటికి రావడానికి మీలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, మీలాగా చేసే వాళ్ళు ఉంటే ఏ ఛానల్ కైనా నేను సపోర్ట్ చేస్తానండి. నా బాధ, నా ఆవేదనే కాదు,
ప్రిజనర్స్ కి జరుగుతున్న అన్యాయాలు కూడా చూస్తాను. నేను గవర్నమెంట్ ఎప్పుడు నిందించలేదండి. ఎందుకంటే నేను అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీని ఇంక్లూడ్ చేయట్లేదండి. నేను నలుగురు కోసం మంచి కోరుకునేదాన్ని. ఏ ఆడపిల్ల కూడా ఒక ప్రిజనర్ ని పెళ్లి చేసుకోవాలనుకోదండి. అప్పుడే నా మనసు ఏంటనేది మీడియా మొత్తం మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా అండి, తప్పకుండా ఒక మహిళగా ప్రిజనర్స్ కి అన్యాయం చేసే జీవో మీద ఏ ఛానల్ అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏ ఛానల్ అయినా సరే జీవోఎంఎస్ నంబర్ 71 మీద మీరు పోరాటం చేసి రద్దు చేయండి. నేను మీకు రుణపడి ఉంటాను. ఆ జీవోఎంఎస్ నంబర్ 71 వచ్చిన తర్వాత ప్రిజనర్స్ కుటుంబాలన్నీ కూడా ఇదే జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రిజనర్ వీరాభిమానండి. జగన్ గారి గవర్నమెంట్ పోవాలి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావాలని రోజు ఇదే జైల్లో పూజలు చేసినటువంటి ఆ ప్రిజనర్ ఈ మొన్న జీవోఎంఎస్ నంబర్ 71 రాగానే ఆ చంద్రబాబు నాయుడు గారి ఫోటో జైల్లో దహనం చేసినటువంటి సంఘటన కూడా లోపల జరిగిందండి. ఇంకొక ప్రిజనర్ గొంతు కోసుకున్నాడండి. ఇంకొక ప్రిజనర్ మనస్తాపానికి గురై పారిపోయారండి. ఇలాంటి అన్యాయాలు ఈ గోడల వెనక ఎన్ని జరుగుతున్నాయో ఇంటెలిజెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారో గవర్నమెంట్ తెలియపరచకుండా నేను అడుగుతా ఉన్నానండి. ఈ రోజు శ్రీకాంత్ కి ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారు, శ్రీకాంత్ ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఆవిడ అసోసియేట్ మెయింటైన్ చేస్తున్నారు, ఈయన అసోసియేట్ మెయింటైన్ చేస్తున్నారు. మా మీద పడ్డం కాదండి, మీరు న్యాయం చేయండి. ఇప్పుడు సత్ప్రవర్తన జైలు శాఖ అనేది దానికి ప్రిజనర్స్ కి కాపలా ఉంటూనే వాళ్ళ సత్ప్రవర్తనగా తీసుకొచ్చేటువంటి పనితనం జైలు శాఖకండి. అది ఇక్కడ జరగడం లేదు. వాళ్ళు హింసించడం, వాళ్ళని క్రూరత్వంగా వాళ్ళకి ఏమి కూడా సదుపాయాలు అందించకపోవడం, హెల్త్ ఆస్పిరెంట్స్ ఉంటే ఒక ప్రిజనర్ పారిపోయాడు. నేను అడుగుతున్నాను జైలు డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆ ప్రిజనర్ ఎందుకు పారిపోయారో మీకు నిజం తెలియదా? అతనికి గడ్డ అనేది పైన వస్తే ఆ గడ్డకి మీరు ట్రీట్మెంట్ అందించకుండా అతనికి ఆపరేషన్ పంపించకుండా మీరు హింస పెట్టింది నిజం కాదని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నంబర్ 71 తీసుకొచ్చి మీరు రికార్డు సృష్టించండి. నేను మీకు 100 టెంకాయలు కొడతాను అయినా సరే. అది కాదండి, ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు చేస్తున్న నిరసనలు, ఇంతటి సబ్జెక్ట్ మీకు ఎట్లా అంటే మీరు ఆ జైల్లో ఖైదీగా ఏమి ఉండలేదు, లోపల ఖైదీల గురించి మీకు ఎట్లా వచ్చినప్పుడల్లా ప్రిజనర్స్ కుటుంబాలు కానీ ఓకే నేను శ్రీకాంత్ కు ములాఖాత్కి వచ్చినప్పుడల్లా ప్రిజనర్స్ యొక్క వైఫులు కానియచ్చు, తల్లులు కానియచ్చు. నాకు మహిళల బాధలు అంటే ఇంట్రెస్ట్ అండి. నేను మహిళల తరపున పోరాడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటాను. వెళ్ళొచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ వస్తుంది. నేను అడుగుతాను వాళ్ళని అడిగినప్పుడల్లా వాళ్ళ బాధ చెప్తున్నారు. మా ఆయన ఇలా బాధలు పడుతున్నారండి, నా కొడుకు ఇలా గొంతుకు వస్తున్నాడమ్మా, నా కొడుకు మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో దహనం చేశాడమ్మా, దానివల్ల జైలు ఏమన్నా కొడతారేమోనమ్మా అని నాకు వాళ్ళ బాధలు వ్యక్తపరుస్తున్నారండి. ఇక్కడ చూస్తే ములాఖాతులకు వచ్చిన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. అందరికీ జరుగుతాయి. నాకేంత సీన్ ఉంటే నన్ను ఎందుకు ఆపుతారు? నేను ఇక్కడే పట్టుకొని నిలబడుకోవాలి. కరెక్ట్ అండి, మీరు అన్నది లాజిక్ పాయింటే. నిన్న బయటకు వచ్చిన వీడియోలో చాలా అసభ్యత ఉందని, ఒక పెరోల్ మీద వచ్చిన ఒక జీవిత ఖైదీతో ఒక మహిళ వెళ్ళి ఆలింగనం చేసుకోవటం, హగ్ చేసుకోవటం, అతని చేత మసాజ్ చేయించుకోవడం, లేదా క్రీమ్ రాయించుకోవటం, దీని మీద సోషల్ మీడియాలో మీ మీద చాలా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అసలు ఎందుకు అతని చేత క్రీమ్ రాయించుకోవాల్సిన పరిస్థితి? అతనే పేషెంట్ కదా, ప్రత్యేకమైన పర్మిషన్ న్యూస్ కోసం వాళ్ళు దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారండి. ఇప్పుడు ఒక ఖైదీని నన్ను కేర్ టేకర్ గా ఉండేవని చెప్పినప్పుడు ఆయన మానసిక పరిస్థితి కూడా నేను దృష్టిలో పెట్టుకొని అతనికి ఫిజియోథెరపీ చేయించడం గానీ, ఆయన చేతికి ట్రీట్మెంట్ అందించడం అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరండి అంత కేర్ గా చూసేవాళ్ళు? నేను లేకపోతే శ్రీకాంత్ చెయ్యి అసలు పోయి ఉండేదండి. ఇప్పటికీ స్టిల్ ఈ పూటకి ఆయన రిస్ట్ పడిపోయి ఒక చెయ్యి పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీరు కావాలంటే ఆయన మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నేను జైలు వాళ్ళ దగ్గర నుంచి బతిలాడైనా తీసుకొస్తాను. ఆయనకి ఎన్ని వ్యాధులు ఉన్నాయనేది మెడికల్ సర్టిఫికేట్ నేను ఇస్తాను, మీరు ప్రచురించండి. ఆయన దగ్గర ఒక నిమిషం నేను ఆలింగనం అంటున్నారు కదా మీరు, అది అలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారండి. దానిలో ఏముందండి తప్పు? నేను చేసుకోబోయే ఏ భార్యతో కాపురాలు చేయకుండా ఉన్నారండి ఈ రోజుల్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు దివ్యలో మాధురి చేస్తున్న దానికన్నా నేనేం తప్పు చేయలేదే. అంటే మీరు సొసైటీ గురించి మీకు తెలిసిందేనండి కదండి, నేనేం తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు ఒక మీరు కావాలి అనుకుంటే, మీరు భర్త చనిపోయారు, మీకు బిడ్డ ఉన్నట్టున్నారు, బేసిక్గా మీరు కావాలి అనుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది క్యూలో ఉంటారు. అలాంటిది ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తిని, అనేక వ్యాధులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఇన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తి, వ్యాధులు ఉన్న వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం ఒక్కసారి వన్స్ నేను
ఒక్కసారి నేను 2022లో అప్పటి వరకు కూడా నాకు అసలు ఏ ఉద్దేశం లేదండి. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మాట తప్పే వ్యక్తిత్వం నాది కాదండి. నేను ఆ మనిషి జీవితాన్ని నా జీవితంలోకి తెచ్చుకొని మేము హ్యాపీగా నెల్లూరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేసి మేము ఎక్కడన్నా బతకాలి, జీవించాలని మంచి ఉద్దేశంతో ఉన్నాను. నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియాని కానీ, పోలీసు వాళ్ళని కానీ, గవర్నమెంట్ ని కానీ, నా ప్రేమను బతికించండి. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి. అంటే మేడం అట్లా కాదు, లేనిపోని అన్ని ఎవరెవరి మాటలో ఎవరెవరి ప్రలోభాలతో లొంగిపోయి లేనిపోని అన్ని మీరు స్క్రోలింగ్ లేసి లోపల ఉన్నటువంటి అతన్ని నన్ను బయట హత్యకు గురి చేసే విధంగా అయితే చేయబాకండి. ఆల్రెడీ మీరు ఈ పేపర్ లో స్క్రోలింగ్ అన్ని చేసి మమ్మల్ని హత్య చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. మానసికంగా చచ్చిపోతున్నాం అండి. గుండె ధైర్యం వెళ్ళదాన్ని కాబట్టి ఈ రోజు మీడియాలో మాట్లాడుతున్నాను, కానీ నార్మల్ గృహిణి అయితే ఎప్పుడో ఊరేసుకుని చచ్చిపోయేదండి. మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదండి గత ఎన్నికల్లో. సూళ్లూరుపేట స్వతంత్ర అభ్యర్థిగా డైమండ్ గుర్తుపై నిడుగుంటారున స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది. ఆశీర్వదించండి. బ్యాలెట్ వరుస సంఖ్య 7. మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా నా దగ్గర ఉంది. అంటే ఒక సాధారణమైన మహిళ అంటూ ఉన్నారు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత అంటే ఎక్స్పెన్సివ్, బోల్డ్ అంత ఖర్చు, డబ్బులు కావాలి. మీ ఇవాళ రేపు కోట్ల రూపాయల డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం సాధ్యం కాదు. మరొక సామాన్యమైన మహిళ నిడుగుంటారును గారు ఎమ్మెల్యేగా ఎట్లా పోటీ చేశారు అని. నేను చేసింది స్వతంత్ర అభ్యర్థిగా అండి. నేను ఎంత మాత్రపు ఖర్చు పెట్టానని నేను ఎక్స్పెండిచర్ కూడా రిటర్న్ గా చూపించాను.